శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కము గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే.
తిరుమలేశ నమో కలియుగేశ నమో వేదవేద్య నమో విశ్వరూప నమో లక్ష్మీనాథ నమో జగన్నాథ నమస్తే నమస్తే నమః మీ శిరస్సును తలపండి, అమ్మాయి శిరస్సును తలండి, అమ్మ శిరస్సును తలండి, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవత ఆత్మానం సంప్రోక్ష ఇలా దేవత ఆత్మాన్ని సంప్రోక్షవం అదాధ్యానం అసుదేవ పునరస్మచక్ష ప్రాణదేహం విభోగం యోపస్కేమో సూర్యముంచమే మన్మతే మణయా సుత్యముత్తమే ప్రాణవ యథార్థం శ్రోభవాన్ వరదో భవాపైష్టం శ్రియా స్నానం చేసిన గౌరవనే ఆపైష్టం శ్రియా ఆవైష్టమే భవాసన ముతే దాత్మన చక్షదేయ వస్తివతమోసా జయజయన ఉపదీవ మాతరస్మారంగ మహాపభవ్య సంచయాయన ఆపజలిదాయ శుద్ధగంధాన్నరేమే అత్రాక్షరాంజలి సుగంధ ఫలమితుల్యాన్ని సమర్పయామి ఓం భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః శుభ్రాయ దేవాయ నమః వసుపతి దేవాయ నమః ధీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః సత్యోజాతం పూజామే सज्जोजातं प्रबुद्ध्यामि सज्जोजाताय वै नमो नमो भरे भरे नाति भरे कपुष्पवान् भोगवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय श्रेष्ठाय जन्मो रुद्राय कालाय भक्तकणाय नमो भलाय नमो बलविकरणाय नमो बलप्रदाय नमो सपोतरणाय जन्माय వెనకాల లైటింగ్ అదేండి
ఇప్పుడు ఉండండి, ఒక నిమిషం నేను అనుకోవాలి అది అసలు అది ఫస్ట్ పర్వాలేదు దూరం నేను ఇప్పుడు మాట్లాడిస్తండి 25 చూపిస్తారు నేను అందరికీ తీసుకున్నాను నీళ్ళు అక్కడ ఉన్నాయి గిన్నెలో ఒక టవల్ ఒకటి తీసుకురాపండి లోన్కి వెళ్ళి నారాయణ స్వాహ తాగేసి నారాయణ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అర్థం ప్రధానంగా మాతృగా పూజనం చ కర్షే లేచి నిల్చున్నాను అలాగే ఉండండి నేను తొందరపడబాకండి పదంగా మాతృగా పూజనం చ కర్షే పదంగా మాతృగా పూజనం ఓం నమో భగవతే శివాయ ఓం అగ్నిచమింధస్తమే సోమచమింధస్తమే సవితాచమింధస్తమే స్వస్థాచమింధస్తమే ధనకల్పతాం వాగ్యజ్ఞేన కల్పనాం శుద్ధయజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం ఇదమిదమాత్రం సుఖాత్రం అలంకారార్థాయ ఒకేసారి పనిచేయటువంటి ఏమైంది లీలపిండి నెక్స్ట్ బాబా వెనక్కి రమ్మా ఆగతాదివరాయ విధ్వనేన విధ్వదముక్తసర్యపురుషే అపరాయ
నిజదాతే ఆధ్యాత్యాదివారాయాం ఆగతాదివారాయాం పూజస్య అథవాయాం గంధాస్తం నిజదాతే ఆధ్యాత్యాయాం సంధిమాదివాజ్యోతాదే మీరిద్దరు మీరు ముందు రండి మీరు వెనక మీరు చూస్తే ఎవరు చేయాలి మరి మీ అత్తయ్య గారికి ఆగతాదివారాయాం మీరేమి రాజా కంప్లీట్ శుభం చెప్పండి మాతా పితా తథైవ సంబంధం వివాహం ఓం బృహస్పతే సవితద్భూతంజ ఇలా పట్టుకోండి ఓం ఇప్పుడు ఫోటో తీసుకోండి ఓం బృహస్పతే సవితద్భూతంజ లగ్మధ్యే నగ్మహతే విష్ణుమిష్టయే నగ్మయేన దేవా శతమానం దండం పెట్టనంట ఆ పూలహారం ఇద్దరు పట్టుకుని వేయండి పూలహారం ముందు వేయి బృహస్పతే ఇప్పుడు బృహస్పతే సవితద్భూతంజ లగ్మధ్యే నగ్మహతే విష్ణుమిష్టయే దేవా సర్వస్యాప్ని ఇప్పుడు ఫోటో తీయండి వాళ్ళు ఎవరికి వాళ్ళు చేస్తారు అదేంటి తల్లుకో ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ట్విన్స్ అంటే ఏంటి అర్థం ఇద్దరు కలిసి చేస్తారు నేను చెప్పింది ఇద్దరు కలిసిపోయింది మీరిద్దరు గిల్లెవాడి పైన పెట్టండి ఒక లక్ష్మి ఒక సరస్వతిని కొంచెం ఓపిని కలిసిపోయింది ఒకేసారి తర్వాత ఇప్పుడు నేను చిన్నపిల్లలంతా ఊరికే పూలు వేసేయండి ఎవరు కడ తెచ్చుకుంటారు అందరూ పెద్దవాళ్ళ చేత కట్టించండి పిల్లలందరూ పూలు వేయండి నీళ్లు చల్లుకో తర్వాత మనవరాళ్ళు మనవరాళ్ళు రవి టీవీలో వాళ్ళు చూస్తే రవి
నేను చేసేసాను ఫస్ట్ వాళ్ళు మీ అందరిలో ఎవరు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తున్నారు. ఆడపిల్లలు కూడా అమ్మని చెప్పండి. కూతురు చెప్పండి. స్త్రీ గౌరి జయ గౌరి సర్వకామత చెప్పండి. అక్కడి నుంచే పాడండి, గట్టిగా పాడు. చాలా బాగా చల్లని తల్లికి వచ్చిందన్నది రాకపోయినా పద్మజ నువ్వు కూడా అందరూ మళ్ళీ అవసరం కూర్చోమ్మా కూర్చో. మీకు ఇవన్నీ మంచి కూర. అయిందిరా వెరీ గుడ్. ఇగో లిపి చూడు, లిపి మీరు లేచాక పద్మజ కమన్ మీరు చేయలే. పద్మజ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. Hey, baby.
పద్మజ
తెచ్చి పెట్టా, ఓణీలు కావాలని తెచ్చి పెట్టా. పెడితే అమ్మమ్మ ఇప్పుడు ఎక్కడ రంగాలు ఓణీలు ఎంత అనుకుంటున్నావు, 6 అణాలు అవుతుంది గజం మీటరు, గజం 6 అణాలు చొప్పున నేను ఇప్పుడు కొని పెడతానా నీకు అన్నది. నేను ఏడ్చి సత్యాగ్రహం చేసి అన్నం తినకుండా పేచీ పెడితే అక్కడ గాంధీనగర్లో బసవయ్య అని కొట్టు ఉన్నది. ఆ కొట్టుకు తీసుకెళ్ళి 6 అణాలు ఇచ్చి 9 అణాలు ఇచ్చి గజన్నర తెచ్చుకోమంది. అది తీసుకొచ్చి పౌంటెలా వేస్తే ఇది కుచ్చిళ్ళు రాదు, కుచ్చిళ్ళు వేస్తే పౌంటె రాదు. 9 అణాలు పెట్టి కొనుక్కొచ్చాను. నాన్న హోపీలుగా దీనికి తెలియదు, అసలు ఎట్లా తెచ్చుకోవాలో చేత కాదు, దీనికి ఏమీ తెలియదు, రాజ్యానికి కామన్ సెన్స్ లేదు అని తిట్టారు. నేనేమో ఏడ్చి అమ్మి 9 అణాలు ఇచ్చింది నాకు, నేనేం చేయను, అంతకే తెచ్చుకున్నాను అని చెప్పారు. ఇంకా అందరూ అమ్మ నాన్న చివరికి నన్నే తిట్టారు. చేసుకుని చాలా ఏదైనా దాచిపెట్టింది ఏదైనా చెప్పు. ఏది అవ్వరు కూడా కలుపుకోలేదు. నేను పెళ్లి కాదప్పుడు స్కూల్లో మా ఫ్రెండ్ విద్యుల్లకి వాళ్ళ ఇంటికి వెళ్తానంటే అమ్మ వద్దని కోప్పడి పుట్టింది, ఆ పిల్ల మంచిది కాదని. నేను వెళ్ళి అమ్మ చేత శివాడుతూ తినేదాన్ని ఆ పిల్ల ఇంటికి వెళ్ళి. లతావతి సుబ్రహ్మణ్యం గారు పక్క చెరువులో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి భోగం పిల్లట. అమ్మ వద్దని పొరపడి కొట్టేది. నాకు ఈ సంగతి ఏమీ తెలియదు కాబట్టి నేను అవన్నీ తెలియదు కాబట్టి ఆ పిల్లతో వెళ్ళి స్నేహం చేసి ఆ పిల్లతో ఏదో ఒకటి చాలా చెప్పాలి. చిన్నప్పుడు నేను ప్రమీలత ఇద్దరం పరిగెత్తుకుంటూ పోస్ట్ మ్యాన్ వచ్చి ఇద్దరం ఇస్తే పరిగెత్తుకుంటూ నేను ప్రమీలత ఏం చేశాను, పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇస్తాను అమ్మమ్మకి, నేను నాయనమ్మకి ఉత్తరం ఇవ్వాలని నేను ఇస్తానని నేను పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఉత్తరం తీసుకొచ్చి ఆ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ గుమ్మం ఉంది చూడు, ఆ గుమ్మం మీద పడిపోతే అనిపించిందా ఈ దెబ్బ మచ్చి కొడుతుంది. అందుకని అప్పుడు అమ్మమ్మ ఏమనిందంటే మీ నాయనమ్మ ఏమనింది, అట్లా పరిగెత్తకూడదమ్మా, ఎప్పుడు పరిగెత్తి తోసుకోకూడదు, మెల్లగా రావాలి, ఇంట్లోకి వచ్చిన ఉత్తరం మనం లోపల నాకు ఇవ్వలేకపోతారా, మీ ఇద్దరు తోసుకున్నారు చూసావా, అట్లా పరిగెత్తి తోసుకోవటం వలన పడిపోయావు అని చెప్పి ప్రేమిలతని నన్ను ఇద్దరిని ఇంకెప్పుడు అట్లా తోసుకొని పరిగెత్తద్దు, పరిగెత్తితే మళ్ళా ఆడతారు, మీరు కూడా పరిగెత్తి ఆడద్దు ఇప్పుడుగా అప్పుడు మమ్మల్ని ఇద్దరిని కొట్టలే అని చెప్పి అప్పుడు ఇదంతా నెత్తులు కారిపోతుంటే అమ్మ మనల్ని ఎందుకుని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి మా చేయించుకోవడం. అవునా నాయనమ్మ అడుగు, అవునా నాయనమ్మ అని అడుగు. అందుకని ఎప్పుడు పరిగెత్తద్దు, అన్ని లోటు లేకుండా బాగానే అయిపోయినాయి. నవ్వొచ్చేది నీకు అమ్మ కోపడింది ఏదో ఉంటుంది కదా. పొద్దున్నే లేచి దేనికి గొప్పెమ్మల కోసం వెళుతూ ఉండేదాన్ని. అమ్మ తిట్టేది అంత పొద్దున్నే లేచి పోవద్దని. నాకేమో సరదా వెళ్ళి ఆవు పేడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ఏమని పేడ పెట్టండి అని అడుగుతూ ఉంటే అమ్మమ్మ ఏమో లేచి ఇంత పొద్దున్నే లేచి పోకూడదని చెప్పేది. అమ్మమ్మ నిద్రపోతుంటే చెప్పకుండా అమ్మమ్మతో ఎదుర్కొన్న కాల్చేయని వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వచ్చాక బాగా కొట్టేది, ఎందుకు పోయావు నాతో చెప్పకుండా అని. అట్లాగే గొప్పెమ్మలన్నీ చేస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు బాగా గొప్పెమ్మలు పెట్టించేది, తల్లి గొప్పెమ్మలు ఊళ్ళో తల్లి అందరినీ పిలిచి బాగా పెట్టేదాన్ని, పేరెంట్ చేసేదాన్ని, అంత హ్యాపీగా అవన్నీ ఏమవుతుంది. మా అమ్మ మా నాన్న బాగానే ఆయన కూడా నన్ను బాగానే సర్కస్కి వెళ్దాం అనుకున్నానే. సర్కస్కి వెళ్దామంటే సర్కస్ టికెట్ రూపాయి కావాలి. అక్కడేమో బెజవాడలో మన ఇల్లు ఉంది కదా, అక్కడేమో సర్కస్ కి డబ్బులు అడిగితే మా అమ్మ నువ్వు చదువుకోవటం లేదు, మార్కులు రావటం లేదు, నేను సర్కస్ డబ్బులు లేవు పోవాలి. అప్పుడు నేను ఏం చేశాను, మెల్లిగా మా అమ్మ పచ్చడి చేస్తుంటే దొంగతనంగా వెళ్ళి డబ్బాలోంచి ₹1 తీసేసుకుని మా ఫ్రెండ్ తో పాటు బడి మానేసి సర్కస్కి వెళ్ళిపోయాను. సర్కస్ చూసి 6 గంటలకి
వేసిన పప్పులు అవి ఇవి కొనుక్కుని తిని ఆ పావులకి సర్కస్ ఇంటికి వచ్చాను. నాయనమ్మకి తెలిసిపోయింది, ఇక్కడ 2 రూపాయల బిళ్ళలు పెట్టాను, 1 రూపాయి పోయింది కాబట్టి మన మనీ తీసుకుపోయి ఉంటాడు వీడు, పొద్దున సర్కస్కి డబ్బులు అయితే ఇవ్వలేదు, వీడు దొంగకి వీడు డబ్బులు తీసుకు వెళ్ళిపోయాడు, వీడు దొంగ మణి అని చెప్పి తాత వస్తే తాతతో చెప్పింది. మణి దొంగ రూపాయి ఎత్తుకుపోయాడు అంటే తాత వచ్చి రాణి వేదం తంతానంటే అన్నకూడదు, తంతే వాడు మళ్ళీ ముందైపోతాడు, రేపు కూడా చేస్తాడు, మీకు బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆయన ఏం చేసింది, పోలీసులు పిలుచుకొచ్చింది. పోలీసులు పిలుచుకొస్తే నేను ఎంత ఉంటాను, నీ అంత ఉంటా, అప్పుడు నీకంటే ఇంకా పెద్దగా ఉంటా, అప్పుడు కావ్య అంత అంట. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీసింది నాయనమ్మ వచ్చి, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు అంటే, మీ ఇంట్లో మణి అంటే ఎవరండి, దొంగతనం చేశాక రూపాయి పెట్టి సర్కస్కి వెళ్ళాక కదా, పట్టుకు మొత్తం జైల్లో వేస్తాం అంటే, ఒరే మణి నీకోసం ఎవరో వచ్చారు చూడరా అని నాయనమ్మ అంటే, నేను వచ్చి ఎవరండి అంటే, మేము పోలీసు వాళ్ళు, నువ్వు జైలుకి వచ్చావు, ఒక జీప్ ఉంది, ఎర్ర టోపీ బెల్ట్ అన్ని పట్టుకొచ్చాడు కదా, లాక్కుపోతావా, నువ్వు జైల్లో వేసావంటే, ఓ మా నీ కాదు నేను జైలు తీసుకెళ్ళొద్దు, నేను దొంగతనం చేసావా, జైల్లో పెట్టావు అంటే, ఇంకెప్పుడు దొంగతనం చేయను అంటే ఇలా పట్టుకుని ఇంకెప్పుడు దొంగతనం చేయను అని గుంజీలు తీసి నాయనమ్మకి తాతకి దండం పెట్టి, ఇంకెప్పుడు దొంగతనం చేయను నాయనమ్మ, పోలీసు అయ్యా నిన్ను వదిలే ఓ పోలీసు అయ్యా వదిలే అంటే అప్పుడు వదిలేస్తారు. అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు దొంగతనం చేయాలి, ఫుట్బాల్ ఎప్పుడు అంటే దొంగతనం చేయకుండా కావాల్సిన తీసుకోవాలి. చిన్నప్పుడు నేను రాసుకున్నాడు తిట్టేది అమ్మమ్మ, అది కాదు. నేను చిన్నప్పుడు ఏం చేశాను తెలుసా, శారదా కాలేజీకి వెళ్తా కదా, కాలేజీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాలేజీ ఎప్పుడు చేసి జిల్లామాల్లో ఇంగ్లీష్ సినిమాలు అంటే ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఇంగ్లీష్ సినిమాకి వెళ్తే కాలేజీ ఇంటికి వచ్చేసాక కాలేజీలో బాగా చదువుకున్నావా అంటే, నాయనమ్మ బాగా చదువుకున్నాను అని చెప్పేవాడిని. ఇంకా ఎక్కడికి వెళ్ళేవాడిని, సినిమాకి వెళ్ళిపోయేవాడిని. నాయనమ్మ తిరిగి చదువుకునేవాడిని. ఒకరోజు గజవా కాలేజీ ఎక్కొచ్చి నువ్వు సినిమాకి వెళ్ళావా అని చెప్పి ఇంటికి రాగానే కోపడింది. నేను అడలేదు, నీకెట్లా తెలుసు అంటే, సినిమాకి వెళ్తే మరి టికెట్ ఇస్తారు కదా, టికెట్ జేబులో పెట్టుకున్నాను. నాయనమ్మ అన్నాడు, ఉదయం ఉట్టడానికి నా చొక్కా లాగు తీసింది, జేబులో ఏముంది, టికెట్ ఉంది. నువ్వు సినిమాకి వెళ్ళకపోతే టికెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, అట్లా అబద్ధాలు చెప్తావా, నేను స్కూల్కి వచ్చి అటెండెన్స్ చూసి నేను మధ్యాహ్నం అట్టలేదు మానేసే కదా, చూసి మధ్యాహ్నం కాలేజీ చెప్పి బాగా నచ్చింది. కాబట్టి మనకి చెప్పకుండా, నాన్నకి అమ్మకి చెప్పకుండా ఏ పని చేయకూడదు, చేసినా కూడా మళ్ళీ తెలిసిపోతుంది. అర్థమైందా? డిఫరెంట్ చేయించారు బొంబాయి తాత. ఆ డిఫరెంట్ చేయిస్తే నేను చిన్నప్పుడు మీ అందరిలాగా పేచీ పెట్టేవాడిని. ఇప్పుడు అందరూ పేచీలు పెట్టారు కదా, నాకు ఇంత కావాలి ఇంత కావాలి అని. అట్లా ఏం చేశారు బొంబాయి తాత ఒకసారి దిబ్బరొట్టి, ఇంత చిన్న దిబ్బరొట్టి వేసి ఇచ్చారు. ఇస్తే అది ప్లేట్లో పెట్టించింది, ఆకులో పెట్టించింది అమ్మమ్మ. ఇస్తే గొడవ చెప్పండి, ఇందులో పడదు. దిబ్బరొట్టె చేసిస్తే ఇంత ఆకులో వేసిస్తే, బాదం ఆకులో, నాకు ఈ దిబ్బరొట్టె చాలదు, నాకు ఇంకా కావాలి అని గొడవ పెడితే ఏమైంది, బొంబాయి తాత అక్కడ కూర్చుని ఉన్నారు. వెదిపిగా వేలేడంత లేదు, వీరికి దిబ్బరొట్టె తినంటే, నాకు ఇంకా కావాలి తాత అంటే బొంబాయి తాత అప్పుడు ఏం చేశారు, ఉంట్రా వేరే విధం నీ ఒళ్ళు పోగని అనుస్తా, వేవే శారదా దిబ్బరొట్టె అంటే ఇంత పెద్ద దిబ్బరొట్టె వేసేసారు. ఎంత తెలుసా, ఇంత పెద్ద ప్లేట్ అంత దిబ్బరొట్టె కావాలని వేస్తే, అమ్మమ్మ అప్పుడు పెద్ద చేతులు కదా అమ్మమ్మకి, ఇంత పెద్ద దిబ్బరొట్టె వేసింది. వేస్తే ఆ దిబ్బరొట్టె ఒక పెద్ద వెండి పళ్ళె నిండా పెట్టి దాంట్లో ఇంత ఆక వేశారు. ఇంత చక్కెర తిను మొత్తం ఎక్కువైపోయింది, నేను ఇంత తినలేదు, తినకపోతే వాళ్ళకి పోతాం, ఆ నోట్లో వేసి కుక్కండి లోకల్ తీసుకురండి, నంచండి నోట్లో వేసి, తినకపోతే తిను, ఇది తింటావా ఇది తింటావు, చిన్నదే తింటా తాత, నాకు పెద్దది లేదు తాత, ఇంక నుంచి అన్నం తాత పెద్దది అన్న. అట్లానే కిష్టప్ప ఏం చేశాడు తెలుసా, ఒకసారి మజ్జిగ పులుసు ఏం చేశాడు, ఒక చిన్న వాడక కిందలో మజ్జిగ పులుసు ఇంత పెట్టారు, దాంట్లో బెండకాయలు, రాజా అత్తలాగా రాజా నాయనమ్మ లాగా చక్కగా కంది ఉండలు మజ్జిగ పులుసు చేస్తే ఏం చేస్తుంది, నాకు ఒక కంది ఉండ వేసి ఒక బెండకాయ వేసి ఇంత మజ్జిగ పులుసు ఇస్తే, నాకు ఇంకా కావాలి అని గొడవ పెట్టాడు. అయితే ఏం చేశారు, కంచెంలో ఇంత పోస్తే ఏం చేశారు తెలుసా, బొంబాయి తాత అప్పుడు లేచి అమ్మమ్మ అప్పుడు ఇంత మజ్జిగ పులుసు పెట్టేది. ఆ మజ్జిగ పులుసు గిన్నె తీసుకొచ్చి కిష్టప్ప ప్లేట్లో దగ్గర పెట్టి, ఈ మజ్జిగ పులుసు అంతా తాగు, అన్నం తినదు, మజ్జిగ పులుసు తాగు అంటే, నేను తాగును ఇంత అంటే, తాగకపోతే ఊరుకోను అంటే, ఇంత గిన్నె అంటే పుచ్చుకో
ఎప్పుడు ఇంత మజ్జి పులుసు అడగను నాన్న, నాకు ఒక చెంచాడే చాలు నాన్న, నాకు ఒక చెంచాడు చాలు నాన్న. ఇంకెప్పుడైనా మజ్జి పులుసు కావాలని గొడవ పెడతావా? పెట్టాను నాన్న, ఇంకెప్పుడు పెట్టాను నాన్న. ఎవరిని బొంబాయి తాత ఉండేవారు, పెద్ద తాత అట్లా. అప్పటి నుంచి కిష్టప్ప మామ మజ్జి పులుసు 2 గంటల కంటే ఎక్కువ వేసుకోడు. నేను డిఫరెంట్ చిన్న ముక్క కంటే ఎక్కువ. ఏది ఆన్ ఇందులో ఇది కదా ప్లే
జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ, దైవీహేషా గుణమయీ. మమ మాయా దురచ్చయా మామేవ యే ప్రపద్యంతే. మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చాలా ఏదైనా దాచిపెట్టింది ఏదైనా చెప్పు. ఏది అవ్వరు కూడా కలుసుకోలేదు. నేను పెళ్లి కాదప్పుడు స్కూల్లో మా ఫ్రెండ్ విద్యుల్లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తానంటే అమ్మ వద్దని కోప్పడి చెప్పింది. ఆ పిల్ల మంచిది కాదని. నేను వెళ్ళి అమ్మ చేత శివాట్లు తెలియదాన్ని. ఆ పిల్ల ఇంటికి లక్కావల్లి సుబ్రహ్మణ్యం గారి పక్క చెందులో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి భోగం పిల్లట. ఆ అమ్మ వద్దని పడి కొట్టేది. నాకు ఈ సంగతి ఏమీ తెలియదు కాబట్టి నేను అవన్నీ తెలియదు కాబట్టి ఆ పిల్లతో వెళ్ళి స్నేహం చేసి ఆ పిల్లతో ఏదో ఒకటి చాలా చెప్పాలి. చిన్నప్పుడు నేను ప్రమీలత ఇద్దరం పరిగెత్తుకుంటూ పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇస్తే పరిగెత్తుకుంటూ నేను ప్రమీలత ఏం చేశాను, పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇస్తాను అమ్మమ్మకి, నేను మీ నాయనమ్మకి ఉత్తరం ఇవ్వాలని నేను ఇస్తానని నేను పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఉత్తరం తీసుకొచ్చి ఆ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ గుమ్మం ఉంది చూడు, ఆ గుమ్మం మీద పడిపోతే అనిపించిందా ఈ దెబ్బ మచ్చి కొట్టి. అందుకని అప్పుడు అమ్మమ్మ ఏమనిందంటే మీ నాయనమ్మ ఏమనింది, అట్లా పరిగెత్తకూడదమ్మా, ఎప్పుడు పరిగెత్తి చూసుకోకూడదు, మెల్లగా రావాలి. ఇంట్లోకి వచ్చిన ఉత్తరం మనం లోపల నాకు ఇవ్వలేకపోతారా, మీ ఇద్దరు తోసుకున్నారు చూసావా, అట్లా పరిగెత్తి తోసుకోవటం వలన పడిపోయావు అని చెప్పి ప్రేమిలతని నన్ను ఇద్దరిని కోపడి ఇంకెప్పుడు అట్లా తోసుకుని పరిగెత్తద్దు, పరిగెత్తితే మళ్ళా ఆడవుతారు, మీరు కూడా పరిగెత్తి ఆడద్దు అమ్మ అప్పుడు మమ్మల్ని ఇద్దరిని కొట్టలే అని చెప్పి అప్పుడు ఇదంతా నెత్తులు కారిపోతుంటే అమ్మ మనల్ని ఎందుకుని తీసుకెళ్ళి చప్పలన్నీ ఇచ్చి
హాస్పిటల్ తీసుకెళ్ళి మా చేయించుకోవడం. అవునా నాయనమ్మ అడుగు, అవునా నాయనమ్మ అడుగు. అందుకని ఎప్పుడు పరిగెత్తద్దు. అన్ని లోటు లేకుండా బాగానే అయిపోయినాయి. కానీ నవ్వొచ్చేది నీకు అమ్మ కోపడింది కోపడింది ఏదో ఉంటుంది కదా. పొద్దున్నే లేచి ఈ దేనికి గొప్పెమ్మల కోసం వెళుతూ ఉండేదాన్ని. అమ్మ తిట్టేది పొద్దున్నే అంత పొద్దున్నే లేచి పోవద్దని. నాకేమో సరదా వెళ్ళి ఆవు పేడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ఏమని పేడ పెట్టండి అని అడుగుతూ ఉంటే అమ్మమ్మ ఏమో లేచి ఇంత పొద్దున్నే లేచి పోకూడదని చెప్పేది. అమ్మమ్మ నిద్రపోతుంటే చెప్పకుండా అమ్మమ్మతో ఎదుర్కొన్న కాచేయని వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వచ్చాక బాగా కొట్టేది, ఎందుకు పోయావు నాతో చెప్పకుండా అని. అట్లాగే గొప్పెమ్మలన్నీ చేసుకున్నాను. మా అమ్మ చిన్నప్పుడు బాగా గొప్పెమ్మలు పెట్టించేది. తల్లి గొప్పెమ్మలు ఊళ్ళో తల్లి అందరినీ పిలిచి బాగా పెట్టేదాన్ని. పేరెంట్ చేసేదాన్ని. అంతా హ్యాపీగా అవన్నీ ఏమవుతుంది. మా అమ్మ మా నాన్న బాగానే చేస్తారు. ఆయన కూడా నన్ను బాగానే చూసుకుంటారు. సర్కస్కి వెళ్దాం అనుకున్నానే. సర్కస్కి వెళ్దామంటే సర్కస్ టికెట్ రూపాయి కావాలి. అక్కడేమో బెజవాడలో మా ఇల్లు ఉంది కదా, అక్కడేమో సర్కస్కి డబ్బులు అడిగితే మా అమ్మ నువ్వు చదువుకోవటం లేదు, మార్కులు రావటం లేదు, నేను సర్కస్ డబ్బులు లేవు పోవాలి. అప్పుడు నేను చేశాను, మెల్లిగా మా అమ్మ పచ్చడి చేస్తుంటే దొంగతనంగా వెళ్ళి డబ్బాలోంచి ₹1 తీసేసుకుని మా ఫ్రెండ్తో పాటు బడి మానేసి సర్కస్కి వెళ్ళిపోయాను. సర్కస్ చూసి 6 గంటలకి వేసిన పప్పులు అవి ఇవి కొనుక్కు తిని ఆ పావులకి సర్కస్ చూసి ఇంటికి వచ్చాను. నాయనమ్మకి తెలిసిపోయింది, ఇక్కడ ₹2 బిళ్ళలు పెట్టాను, ₹1 పోయింది కాబట్టి మన మనీ తీసుకుపోయి ఉంటాడు వీడు, పొద్దున సర్కస్కి డబ్బులు అయితే ఇవ్వలేదు, వీడు దొంగకి డబ్బులు తీసుకు వెళ్ళిపోయాడు వీడు దొంగ మణి అని చెప్పి తాత వస్తే తాతతో చెప్పింది. మణి ₹1 ఎత్తుకుపోయాడు అంటే తాత వచ్చి రాణి వేదం తాతానంటే అనకూడదు, తంటే వాడు మణి ముందైపోతాడు, రేపు కూడా చేస్తాడు, మీకు బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆయన ఏం చేసింది, పోలీసులు పిలుచుకొచ్చింది. పోలీసులు పిలుచుకొస్తే నేను ఎంత ఉంటాను, నీ అంత ఉంటా, అప్పుడు నీకంటే ఇంకా పెద్దగా ఉంటా, అప్పుడు కావ్య అంత అంట. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీసింది నాయనమ్మ వచ్చి, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు అంటే, మీ ఇంట్లో మణి అంటే ఎవరండి, దొంగతనం చేశాక ₹1 పెట్టి సర్కస్కి వెళ్ళాక కదా, పట్టుకు మొత్తం జైల్లో వేస్తాం అంటే, ఒరే మణి నీకోసం ఎవరో వచ్చారు చూడరా అని నాయనమ్మ అంటే, నేను వచ్చి ఎవరండి అంటే, మేము పోలీసు వాళ్ళు, నువ్వు జైలుకి వచ్చావు, ఒక జీప్ ఉంది, ఎర్ర టోపీ బెల్ట్ అన్ని కొట్టుకొచ్చాడు కదా, లాక్కుపోతావా, నువ్వు జైల్లో వేసావంటే, ఓమ్మా నీ కాలు నేను జైలు తీసుకెళ్ళొద్దు, నేను దొంగతనం చేసావా, జైల్లో పెట్టావు అంటే, ఇంకెప్పుడు దొంగతనం చేయను అంటే ఇలా పట్టుకుని ఇంకెప్పుడు దొంగతనం చేయను అని గుంజీలు తీసి నాయనమ్మకి తాతకి దండం పెట్టి, ఇంకెప్పుడు దొంగతనం చేయను నాయనమ్మ, పోలీసు అయ్యా నిన్ను వదిలే ఓ పోలీసు అయ్యా వదిలేయి అంటే అప్పుడు వదిలేస్తారు. అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు దొంగతనం చేయాలి. ఫుట్బాల్ ఎప్పుడు అట్లా దొంగతనం చేయకుండా కావాల్సిన తీసుకోవాలి. చిన్నప్పుడు నేను రాసుకున్నాడు తిట్టేది అమ్మమ్మ. అది కాదు, నేను చిన్నప్పుడు ఏం చేశాను తెలుసా, శారదా కాలేజీకి వెళ్తా కదా, కాలేజీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాలేజీ ఎప్పుడు చేసి శ్రీరామాల్లో ఇంగ్లీష్ సినిమా అంటే ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఇంగ్లీష్ సినిమాకి వెళ్తే కాలేజీ ఇంటికి వచ్చేసాక కాలేజీలో బాగా చదువుకున్నావా అంటే, నాయనమ్మ బాగా చదువుకున్నాను అని చెప్పేవాడిని. ఇక ఎక్కడికి వెళ్ళేవాడిని, సినిమాకి వెళ్ళిపోయేవాడిని. నాయనమ్మ తెలియదు అవుతునేవాడిని. ఒకరోజు పెద్దవా కాలేజీ ఎక్కొచ్చి సినిమాకి వెళ్ళావా అని చెప్పి ఇంటికి రాగానే కోప్పడింది. నేను అనలేదు, నీకెట్లా తెలుసు అంటే, సినిమాకి వెళ్తే మరి టికెట్ ఇస్తారు కదా, టికెట్ జేబులో పెట్టుకున్నాను. నాయనమ్మ అన్నాడు ఉదయం ఉట్టడానికి నా చొక్కా లాగు తీసింది, జేబులో ఏముంది, టికెట్ ఉంది. నువ్వు సినిమాకి వెళ్ళకపోతే టికెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, అట్లా అబద్ధాలు చెప్తావా, ఏంటి స్కూల్కి వచ్చి అటెండెన్స్ చూసి నేను మధ్యాహ్నం అట్టలేదు మానేసే కదా, అది చూసి మధ్యాహ్నం కాలేజీ వెళ్ళాలని చెప్పి బాగా నచ్చింది. కాబట్టి మనకి చెప్పకుండా నాన్నకి అమ్మకి చెప్పకుండా ఏ పని చేయకూడదు, చేసినా కూడా మళ్ళీ తెలిసిపోతుంది. అర్థమైందా? చేయించారు బొంబాయి తాత. డిఫరెంట్ చేయిస్తే నేను చిన్నప్పుడు మీ అందరిలాగా పేచీ పెట్టేవాడిని. ఇప్పుడు అందరూ పేచీలు పెట్టారు కదా, నాకు ఇంత కావాలి అంత కావాలి ఇంత కావాలి అని. అట్లా ఏం చేశారు బొంబాయి తాత, ఒకసారి దిబ్బ రొట్టె ఇంత చిన్న దిబ్బ రొట్టె వేసి ఇచ్చారు. ఇస్తే అది ప్లేట్లో పెట్టించింది, ఆకులో పెట్టించింది అమ్మమ్మ. ఇస్తే గొడవ చెప్పండి, ఇందులో పడదు,
దిబ్బ రొట్టె చేసిస్తే ఇంత ఆకులో వేసిస్తే బాదం ఆకులో నాకు ఈ దిబ్బ రొట్టె చాలదు, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అని గొడవ పెడితే ఏమైంది, బొంబాయి తాత అక్కడ కూర్చుని ఉన్నారు. వెధవా వెదిపిగా వేలేనంత లేదు వీరికి దిబ్బ తిను వెధవా తినంటే నాకు ఇంకా కావాలి తాత, నాకు ఇంకా కావాలి తాత అంటే బొంబాయి తాత అప్పుడు ఏం చేశారు, ఉండ్రా వేరే వెధవా నీ ఒళ్ళు పోగా అనుస్తా వేవే శారదా దిబ్బరొట్టె వాడికి దిబ్బరొట్టె అంటే ఇంత పెద్ద దిబ్బరొట్టె వేసేసారు. ఎంత తెలుసా, ఇంత పెద్ద ప్లేట్ అంత దిబ్బరొట్టె కావాలని వేస్తే అమ్మమ్మకు పెద్ద చేతులు కదా అమ్మమ్మకి, ఇంత పెద్ద దిబ్బరొట్టె వేసింది. వేస్తే ఆ దిబ్బరొట్టె ఓ పెద్ద వెండి పళ్ళ నిండా పెట్టి దాంట్లో ఇంత ఆక వేశారు. తిను వెధవా ఇంత చక్కెర సార్ వెధవా వెరిపినగా తిన తిన్నా వెరిపినగా తిను మొత్తం అంటే ఎక్కువైపోయింది తాత, నేను ఇంత తినలేదు తాత, తిన తిను లేండి తిను తినకపోతే వాళ్ళకి పోతా నోట్లో వేసి కొక్కండి, వాళ్ళకి కుక్కండి లోకల్ తీసుకురండి దంచండి నోట్లో వేసి, తినకపోతే తిను ఇది తింటావా ఇది తింటావు, చిన్నదే తింటా తాత, నాకు పెద్దది వద్దులేదు తాత, ఇంకా నుంచి అన్నం తాత పెద్దది అన్న. అట్లానే కిష్టప్ప ఏం చేశాడు తెలుసా, ఒకసారి మజ్జిగ పులుసు ఏం చేశాడు, ఒక చిన్న వాడక కిందలో మజ్జిగ పులుసు ఇంత పెట్టాడు, దాంట్లో బెండకాయలు రాజా అత్తలాగా రాజా నాయనమ్మలాగా చక్కగా కంది ఉండలు మజ్జిగ పులుసు చేస్తే ఏం చేస్తుంది, నాకు ఒక కంది ఉండ వేసి ఒక బెండకాయ వేసి ఇంత మజ్జిగ పులుసు ఇస్తే నాకు ఇంకా కావాలి అని గొడవ పెట్టాడు. అయితే ఏం చేశారు, కంచెంలో ఇంత పోస్తే ఏం చేశారు తెలుసా, బొంబాయి తాత అప్పుడు లేచి అమ్మమ్మ అప్పుడు ఇంత మజ్జిగ పులుసు పెట్టేది. ఆ మజ్జిగ పులుసు గిన్నె తీసుకొచ్చి కిష్టప్ప ప్లేట్లో దగ్గర పెట్టి ఈ మజ్జిగ పులుసు అంతా తాగు, అన్నం తినదు, మజ్జిగ పులుసు తాగంటే నేను తాగును ఇంత అంటే తాగకపోతే ఊరుకోనంటే ఇంత గిన్నెనంటే పుచ్చుకో అంటే కిష్టప్ప ఇది పుచ్చుకుని ఇంకెప్పుడు నాన్న నేను ఎప్పుడు ఇంత మజ్జిగ పులుసు అడిగాను నాన్న, నాకు ఒక చెంచాడే చాలు నాన్న, ఇంకెప్పుడైనా మజ్జిగ పులుసు కావాలని గొడవ పెడతావా, పెట్టాను నాన్న, ఇంకెప్పుడు పెట్టాను నాన్న. ఎవరిని బొంబాయి తాత ఉండేవారు పెద్ద తాత. అట్లా అప్పటి నుంచి కిష్టప్ప మామ మజ్జిగ పులుసు 2 గంటల కంటే ఎక్కువ వేసుకోవాలి, నేను దిబ్బరొట్టె చిన్న ముక్క కంటే ఎక్కువ. play?
జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.
దైవీశేషా గుణమయీ దైవీశేషా గుణమయీ మమ మాయా దురచ్చయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.